ఉత్తమ జ్ఞానాన్ని, ఉత్తమ లక్షణాలను విద్యార్థికి అందించి ఉత్తమ విద్యార్థిగా అతన్ని తయారు చేసి దేశానికి ఆదర్శ పౌరుడిగా అందించిన వారే గొప్ప ఉపాధ్యాయులని కొమరోలు జెడ్పీటీసీ సారే వెంకటనాయుడు అన్నారు. ప్రకాశం జిల్లా కొమరోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కాసయ్య పదవి విరమణ వీడ్కోలు సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ సారే వెంకటనాయుడు, మండల విద్యాశాఖ అధికారి కావడి వెంకటేశ్వర్లు, విశ్రాంత ఉపాధ్యాయులు ముత్యాల సుబ్బారెడ్డి, పెద్ద సుబ్బారాయుడు మరియు పాఠశాల కమిటీ చైర్మన్ సుభాని ఇతరులు పాల్గొని ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పదవి విరమణ చేయబోతున్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కాసయ్య అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి కావడి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పదవి విరమణ చేయబోతున్న కాసయ్య 32 సంవత్సరాలుగా విద్యారంగానికి కృషి చేశారని, ఉపాధ్యాయుడిగా ఎల్ఎఫ్ఎల్, ప్రధానోపాధ్యాయుడిగా బెస్తావేరిపేట, 1వ విద్యాశాఖ అధికారిగా కొమరోలు ఉన్నత పాఠశాల ఇన్ఛార్జ్, ప్రధానోపాధ్యాయులుగా కృషి చేశారని తెలిపారు. అనంతరం జెడ్పీటీసీ సారే వెంకటనాయుడు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదని, ఆ వృత్తిలో కొనసాగాలంటే అదృష్టంగా భావించాలని, వందల మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి వాళ్ళను ప్రయోజకులను చేసే అదృష్టం ఉపాధ్యాయులకు మాత్రమే ఉంటుందని, కాసయ్య కూడా తన వంతు బాధ్యతలు అందజేశారని కొనియాడారు. అనంతరం ఇతర వక్తలు, పాఠశాల కమిటీ చైర్మన్ సుభాని ప్రసంగించారు. అనంతరం విద్యాశాఖ అధికారి కావడి వెంకటేశ్వర్లు, జెడ్పీటీసీ సారే వెంకటనాయుడు, విశ్రాంత ఉపాధ్యాయులు, పాఠశాల ఉపాధ్యాయులు కాసయ్యను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.